వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి కష్టాలు మొదలవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇంతటికి ఏం కష్టాలు, అసలు ఇక ఆయన జైలుకు వెళ్ళడం ఖాయమేనా అనేది చూస్తే అవుననే సమాధానాలు అయితే వినిపిస్తున్నాయి. ఇక మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం కనుక చూసినట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే అక్రమ ఆస్తుల కేసులకు సంబంధించి వివిధ వ్యక్తులు దాఖలు చేస్తున్నటువంటి దరఖాస్తులతో సంబంధం లేకుండా విచారణ కొనసాగించాలంటూ కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ ఖన్నా అయితే ఆదేశించారు. అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు విచారణ ఏదైతే ఉందో అది జాప్యం జరుగుతుందన్న వాటి విచారణ అనేది వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ కూడా వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు దాఖలు చేసినటువంటి ఏదైతే ఆ కేసు పైన జస్టిస్ సంజయ్ కుమార్ అలాగే జస్టిస్ మహదేవ్ను కూడా వాళ్ళతో కలిసి బుధవారం ఆయన ఒక విచారణ చేపట్టారు. అయితే రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది వాదనలు ప్రారంభిస్తూ జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేదనేసి కూడా చెప్పుకొచ్చారు. సిబిఐ దాఖలు చేసినటువంటి అఫిడవిట్లో 12వ పేరా చూస్తే దిగ్భ్రాంతికి కూడా గురి అవుతారని కూడా పేర్కొన్నారు. అంతేకాకుండా జస్టిస్ ఖన్నా స్పందిస్తూ తాను సిబిఐ నివేదిక చూశానని బాధ కలిగిందనేసి కూడా చెప్పుకొచ్చారు. విచారణ అంటే కోర్టులో వరుసగా దాఖలవుతున్నటువంటి దరఖాస్తుల పట్ల కూడా ఆయన కొంత అసంతృప్తికి వ్యక్తం కూడా చేశారు. ఈ దరఖాస్తులో సంబంధం లేకుండా విచారణ మొదలు పెట్టాలంటూ కూడా ఆదేశించేశారు. ఇదంతా చూస్తే మనకి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కష్టాలు ఇక తప్పవు, జైలుకి వెళ్ళడం కూడా తప్పవు అన్న విధంగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇతరత్ర విషయాల్లో కనుక వెళ్ళకూడదనేది కూడా స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇక్కడ విచారణకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే వాయిదా వేయడం కూడా జరిగింది. అంటే ఈ ఉత్తర్వులు తప్పు అని కూడా సిఆర్పిసి సెక్షన్ 305, 317, 205 క్రింద కూడా ప్రతివాదులను దరఖాస్తు దాఖలు చేస్తున్నారంటే ఎలా అంటే కేసులు విచారణ జరిపే విధానం ఇదేనా అంటూ కూడా జస్టిస్ సంజయ్ ఖన్నా అయితే చెప్పుకొచ్చారు. అంటే ఇక్కడ సిబిఐ తరపు ప్రత్యేక న్యాయవాదిని కూడా పెట్టుకోవాలంటూ కూడా చెప్పుకొచ్చారు. అంటే దానికి సంబంధించి అయితే జగన్ తరపు హాజరైనటువంటి సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి ఇక్కడ వాదిస్తూ కూడా ఈ కేసులో 900 మంది సాక్షులు, లక్షల పేజీల ఏవైతే దస్తాలు ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు. అయితే కేసులు విచారణలో అలాంటివన్నీ కూడా ఉంటాయని, అందువల్ల సిబిఐ ఈ కేసు కోసం ప్రత్యేక న్యాయవాదిని కూడా ఏర్పాటు చేసి ముందుకు వెళ్తామని కూడా జస్టిస్ సంజయ్ ఖన్నా అయితే ఇక్కడ సూచించారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో రోజువారీ విచారణ చేపట్టాలని కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారని అది రోహిత్ గుర్తు చేశారు. అయితే న్యాయమూర్తి జోక్యం చేసుకుంటే కేసు విచారణ జాప్యానికి కారణాలు చెప్పవచ్చు అనేసి కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ మెరిట్స్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం లేదని కూడా పేర్కొన్నారు. 6 న్యాయమూర్తులు డిశ్చార్జ్ పిటిషన్ పైన విచారణ చేపట్టినటువంటి తర్వాత తీర్పు వెలువరించకుండానే బదిలీ అయ్యారని కూడా ఇక్కడ చెప్పుకొచ్చారు. దాంతో ప్రతిసారి ఈ కేసు మళ్ళీ మొదటికి వస్తుందనేసి కూడా రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది అయితే చెప్పుకొచ్చారు. అంటే దీంతో ఏమైందంటే ఇప్పటికే 900 మంది సాక్షులు ఉన్నటువంటి ఇలాంటి కేసులో సమయం పడుతుందనేసి కూడా జస్టిస్ సంజయ్ ఖన్నా వ్యాఖ్యానించారు. అయితే డిశ్చార్జ్ పిటిషన్లో విచారణకు కొన్నిసార్లు ఒకసారి అంటే ఒక రోజు పడితే మరికొన్నిసార్లు అంటే ఒక నెల రోజులు కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. అయితే భోజనం విరామం తర్వాత కూడా ఇక్కడ కోర్టు తిరిగి ప్రారంభం కాగానే ఈ కేసు విచారణకు నవంబర్ 11తో ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ విచారణ సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఏం చెప్తుంది కోర్టు, ఏం నియంత్రించలేమని చెప్తుంది అనేది కనుక మనం చూసినట్లయితే రఘురామ న్యాయవాది జోక్యం చేసుకుంటూ హైకోర్టు ఆదేశాలు మేము డిశ్చార్జ్ పిటిషన్ రోజువారీ విచారణకు చేపట్టుతున్నారని కూడా జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు కూడా చెబుతున్నారు. అయితే వాటిపైన విచారణ పూర్తయిన వెంటనే ఇక్కడ విచారణ ముగించేలా కూడా ఉత్తర్వులు జారీ చేయాలని కూడా కోరారు. తాము విచారణకు కోర్టుకు నియంత్రించలేమని కూడా జస్టిస్ సంజయ్ ఖన్నా కూడా తేల్చి చెప్పుకొచ్చారు. తాను ఈ కేసులో సిబిఐకి చెప్పాల్సింది స్పష్టంగా చెప్పానని కూడా పేర్కొన్నారు. రాజకీయ నాయకుల కేసుల కోసం ప్రత్యేకంగా కోర్టులు ఏర్పాటు చేసి
సాధ్యమైనంత త్వరగా కూడా విచారించాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా కొనసాగిస్తామనేసి కూడా స్పష్టం చేశారు. అయితే దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులపైన వందల కేసులు ఉన్నాయని, వాటన్నింటినీ తాము ఎలా నియంత్రించగలమనేసి కూడా ప్రశ్నించారు. అయితే కేసుల విచారణలో ప్రారంభం కావాల్సిందేననేసి కూడా స్పష్టం చేశారు. అయితే జగన్ తరపు న్యాయవాది హాజరైనటువంటి సీనియర్ న్యాయవాది అయినటువంటి నిరంజన్ రెడ్డి జోక్యం చేసుకుంటూ ఈ కేసు దాఖలు చేసినటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు, పైగా బ్యాంకులకు 800 కోట్ల దాకా మోసం చేసినందుకు సిబిఐ కేసులు ఉన్నాయని కూడా గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి ధర్మాసనం ముందుకొచ్చి బోధనలు చేస్తున్నారని కూడా పేర్కొన్నారు. ఆయన తన కేసులో ఏం జరుగుతుందో ముందు చెప్పాలని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ రఘురామ న్యాయవాది స్పందిస్తూ కూడా వారికి జగన్కి సమస్యలంతా కూడా మేము కనుక ఇక్కడ చూసినట్లయితే ఒక మెసెంజర్తో తప్పితే మెసేజ్తో లేదని కూడా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి ఈ కేసుకు సంబంధించి ఈయన మీద రివర్స్గా ఇటువంటి వ్యక్తి వేసినటువంటి కేసును కూడా మీరు పరిగణలోకి తీసుకోకూడదనే ఒక విధానాన్ని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు చేసినటువంటి ఈ కేసుకు సంబంధించి కొంత పక్కన పెడితే రఘురామకృష్ణరాజు గారి కంటే ముందే కూడా ఇక్కడ అక్రమాస్తుల కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అయితే 10 సంవత్సరాలకు ముందుగా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాలు ఎప్పుడైతే విడిపోయాయో ఆ తర్వాత నిన్ను కూడా ఆయన పార్టీ పెట్టినప్పటి నుండి కూడా ఈ కేసులు అయితే ఆయన పైన ఉన్నాయి. దగ్గర 10 సంవత్సరాలకు పైగా కూడా ఈ కేసులు అలాగా ఆయన బెయిల్ మీద వచ్చినప్పటి నుండి కూడా ఇక ఈ కేసులు ఎప్పుడు కూడా అలా వాయిదాల మీద వాయిదాలతోనే ఎప్పుడు కూడా ఈయన కోర్టుకు హాజరు కాకుండా 10 సంవత్సరాల మీద బెయిల్లోనే ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఎటువంటి పురోగతి కూడా కనిపించలేదనే ఒక ఉద్దేశాన్ని కూడా రఘురామకృష్ణరాజు గారు ఆ తర్వాత ఈ కోర్టును ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని లేదా వేగవంతం చేయాలని కూడా కోరుకోవడం, ఇప్పుడు ఇటువంటి వాటికి సంబంధించి కూడా ఆయన చేశారు. అయితే ఇప్పుడు ఆయన కోరడం ఈ కేసును వేగవంతం చేయండి, ఈ కేసును త్వరగా తీర్పులు ఇవ్వండి అని కూడా ఏదైతే చెప్పుకొచ్చారో దానికి తిరిగి జగన్మోహన్ రెడ్డి తరపు ఉన్నటువంటి న్యాయవాది ఎవరైతే ఉన్నారో నిరంజన్ రెడ్డి గారు, ఆయన ఇప్పుడు రఘురామకృష్ణరెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారు ఈ కేసుకు సంబంధించి ఆయనే 800 కోట్ల రూపాయలు బ్యాంకులని మోసం చేశారని అటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి ఈ కేసులకు సంబంధించి కూడా తిరిగి ఆయన పైన ఇచ్చేశారు. అటువంటిది ఏమైనా ఉంటే బ్యాంకులు రఘురామకృష్ణరాజు గారి పైన యాక్షన్ తీసుకుంటాయి. కానీ అది ఇక్కడ ప్రస్తావించినటువంటి సమయంలో కూడా దీనికి సంబంధించి రఘురామకృష్ణ తరపు ఉన్నటువంటి న్యాయవాది ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధం లేదు కదా. ఈ కేసుకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటివి ఏంటి, దానికి సంబంధించి అక్కడ న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఎవరికైనా ఉంటుంది. కాబట్టి అక్కడ బ్యాంకులకు సంబంధించి వాళ్ళు అక్కడ న్యాయపరంగా చట్టబద్ధంగా వెళ్ళేటువంటి అవకాశం బ్యాంకులకు ఉంటుంది. కాబట్టి దీనికి నా పైన నువ్వు ఒక ఆరోపణ చేసావు కాబట్టి నేను కూడా నీ పైన ఆరోపణ చేస్తాను, లేదా నువ్వు తప్పుడు మనిషివి అని నేను నీ మీద ఆరోపణ చేయడం కాదు. ఇక్కడ కేసు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులకు సంబంధించి కాబట్టి దానికి సంబంధించి ప్రస్తావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనా ఇక్కడ 10 సంవత్సరాలుగా ఈ కేసుకు సంబంధించి ఎటువంటి పురోగతి లేకపోవడం, అలాగే సిబిఐ కావచ్చు ఇలాంటివన్నీ కూడా కొంత ఇక్కడ జడ్జిలు కూడా ఇక్కడ మారిపోవడం, తీర్పిచ్చే సమయానికి కూడా బదిలీ అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ కేసుకు సంబంధించి అనేక అనుమానాలను కూడా క్రియేట్ చేస్తున్నాయి. ఏదేమైనా ఈ కేసు నుండి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారా లేదా ఇందులో ఆయన తప్పు చేయకుండా ఉన్నారా అని తెలుసుకోవాలంటే త్వరగా దీనికి సంబంధించి తీర్పు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక ఈ కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.